శబరిగిరి శరణు ఘోషతోటి మార్మోగుతోంది అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి వేళ శబరిమలగిరిలో సాక్షాత్తు మణికంఠుడే మకర జ్యోతిగా దర్శనమిచ్చే పవిత్ర సమయం దగ్గర పడింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతోన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ఆంక్షలు విధించారు. శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది భక్తులు పోటెత్తుతున్నారు. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. సంక్రాంతి రోజున సాయంత్రం కనిపించే మకర జ్యోతిని చూశాకే అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు. ఈ నెల 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. అత్యంత కీలకమైన మకర జ్యోతి దర్శనం రోజున అంటే జనవరి 14న రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన కోటాను 30,000కు పరిమితం చేశారు. ఇక 15 నుంచి 18 వరకు ప్రతిరోజు 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పందళం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్ పంబ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. వాహనాల పార్కింగ్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు విధించారు. ఈ నెల 15 వరకు హిల్ టాప్ దగ్గర ప్రైవేటు వాహనాల పార్కింగ్ను నిషేధించారు. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు. పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించగా ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు 1000 కేఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు.